హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్. ఈరోజు అమ్మ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు. అదేంటంటే అన్నంతో ఒక రెసిపీ అనమాట. తాలింపు అన్నం అంటారు కదండి, మీలో చాలామందికి ఐడియానే ఉండుంటుంది. సో అది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకోవాలి. సో అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. దీనిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మరమరాలు అనమాట. సో అది కూడా ఎలా యాడ్ చేసుకోవాలో ప్రాసెస్లోకి చూసేద్దాం. ఓకే, సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర. సో ఈ రెసిపీలో పచ్చిశనగపప్పు ప్లస్ మినపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటే మధ్యలో కరకరలాడుతూ బాగుంటుందన్నమాట. అందుకే యాడ్ చేశానండి. సో అవి దూరగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పీసెస్. సో క్వాంటిటీ వచ్చేసి ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, ఇంకా ఒక 4 పచ్చిమిర్చి చీలికలు. సో ఈ రెసిపీలో మనం కారం యాడ్ చేయట్లేదు, సో అందుకే పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ అవి ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెయిన్గా మన ఛానల్లో సింపుల్ రెసిపీసే యాడ్ చేస్తామన్నమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉంటారు, టీనేజర్స్ ఉంటారు, ప్లస్ బ్యాచులర్స్ ఉంటారు. వాళ్ళకి ఈజీగా అవ్వాలని ఇలా పోస్ట్ చేస్తాం. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సో రైస్ క్వాంటిటీ చెప్తాను. నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను అండ్ 1 కప్పు మరమరాలు తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. మీన్స్ ఒక 2 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నారనుకోండి, సేమ్ అదే కప్పుతో దానికి తగ్గట్టుగా ఒక 2 కప్పులు మరమరాలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో అది శుభ్రంగా కలిపేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఈ మరమరాలు ఫస్ట్ ఒక 2 టైమ్స్ కడుక్కొని స్క్వీజ్ చేసేసుకోవాలి. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అది కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కొక్కసారి ఇంట్లో రైస్ మిగిలిపోతుంది కదండి, ఓకే పులిహోర అంటే ఎవరు చేస్తారండి. అదే ఇలా తాలింపు రైస్ చేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, శుభ్రంగా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి ఉప్పు కరెక్ట్గా సరిపోతే అయిపోయినట్లే. కొంచెం నాకైతే టేస్ట్ చూసినప్పుడు ఉప్పు సరిపోలేదు. సో మళ్ళీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీలో ఎంతమందికి పులిహోర అంటే ఎక్కువ ఇష్టమా, లేకపోతే తాలింపు అన్నం అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరమరాలతో స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తారు కదండి. మరమరాలు అనేది చాలా మంచిదండి హెల్త్కి. పఫ్డ్ రైస్ అంటారు కదా, సో మనం వాటితో చాలా రెసిపీస్ చేయొచ్చండి. మరమరాలు తాలింపు కూడా పెడతారు, అది నా ఫేవరెట్. సో మీకు మరమరాలతో ఎలాంటి రెసిపీస్ చేస్తారో, మీకు దానిలో ఫేవరెట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ స్పెషల్ రైస్ రెసిపీ తాలింపన్నం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.